గులాబీ పువ్వులు పర్ఫెక్ట్‌గా ఇంకా పువ్వు అస్సలు విరగకుండా రావాలంటే ఈ టిప్ ఫాలో అవుతే సరిపోతుందండి. నేను ఏ టిప్ యూజ్ చేశానో మీకు కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది. నేనైతే మాత్రం ఎన్ని గులాబీ పువ్వులు చేశానో మీకు కూడా చూపిస్తాను. ఇంకా నేను తీసుకుందైతే మాత్రం సన్ బ్రాండ్ అండి. సన్ బ్రాండ్‌లోని ఇదైతే రైస్ పౌడర్. అంటే రైస్ పిండి మీరు బియ్యం మిల్లులో ఆడించుకున్నా పర్వాలేదు. నేనైతే మాత్రం ఆడించుకుంటా మేము బయటనే కొనేసాను. ఇంకా కేజీ రైస్ పిండి అంటే బియ్యం పిండి, కేజీ బియ్యం పిండి, కేజీ మైదా పిండి, అర కేజీ ప్యాకెట్లు నేను తీసుకున్నాను. యాలకులు కొంచెం తీసుకున్నాను. చూసారు కదండి. నేనైతే మాత్రం అర కేజీ పంచదార తీసుకున్నాను. అర కేజీ పంచదార అయితే నాకైతే సరిపోయింది కేజీకి అయితే మాత్రం. లేదు మేము స్వీట్ ఎక్కువ తింటాము కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వేడి చేసుకోండి. తర్వాత అయితే మాత్రం ముందుగా స్టవ్ వేడి చేసుకొని అది గులాబీ పువ్వులు గుర్తుంది కదండి, అదైతే వేడి చేసుకోవాలి. తర్వాత అయితే నేను ఒక పెద్దదానికి కలిపాను తపాలకి, అదైతే నేను స్కిప్ చేస్తాను. అయితే అది పువ్వు ములగదు కదా అనేసి నేను గిన్నెలో సపరేట్గా తీసుకున్నాను. తర్వాత మాత్రం గులాబీ పువ్వు గుత్తు వేడెక్కిన తర్వాత అప్పుడైతే మాత్రం మీరు ఇదే విధంగా పిండిలో ముంచుకోండి. చూసారు కదా, ముద్దగా మాత్రం పిండి కలుపుకోండి. లూజ్గా కలపొద్దు, దోశల రుబ్బులా కలపొద్దు. ఇడ్లీ రుబ్బులాగా మీరైతే కలుపుకుంటే మాత్రం చూసారు కదండి. నాకైతే మాత్రం ఫస్ట్ వేసాను, సెకండ్ అయితే మాత్రం చూపిస్తాను చూడండి. ఇలాగ అనగానే పువ్వు నుండి అంటే గుత్తు నుండి పువ్వు సపరేట్ అయిపోవాలన్నమాట. అది మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా ఇందులో అయితే మాత్రం నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. నేనైతే స్కిప్ చేస్తానని చెప్పాను కదండి. ఇంకా నేను సాల్ట్ అయితే వేసుకున్నాను, కొంచెం టేస్ట్గా అయితే ఉంటాయి. ఇంకా మీరు ఏ డబ్బాలో ఉన్నా ఇంకా ఎరగకుండా ఉంటాయన్నమాట. పువ్వు అయితే ఎన్ని వారాలు ఉంటుంది అనేసి చాలామంది అడుగుతున్నారు కదా. 2 వారాలు అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది, మనం తినే బట్టి ఉంటుంది కదా. ఇంకా నేనైతే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం గులాబీ ఫ్లవర్స్ అయితే వేసుకున్నాం మేమైతే మాత్రం. చూడండి, ఇంకా ఒక్కొక్కటి వేస్తున్నాను, ఒక్కొక్కటి తీస్తున్నాను. ఇంకా చూసారు కదండి, ఇదే విధంగా అయితే నేను వేస్తాను మా ఇంట్లో అయితే మాత్రం. చూసారు కదండి, ఇలా అంటే రాలేనప్పుడు అయితే మాత్రం పుల్లతో కొంచెం తీస్తే సపరేట్గా అయిపోతుంది. ఇంకా మీకు అంతగా రాలేదంటే మీరు పిండి మాత్రం లూజ్ అయినా కలిపియచ్చు, లేదంటే టైట్ అయినా కలిపియచ్చు. సేమ్ అంటే వరిపిండి అంటారు కదండి చాలామంది. బియ్యం పిండి, మైదా పిండి 2 సమానంగా తీసుకోండి. చాలామంది అయితే మాత్రం సమానంగా తీసుకోరు. చూసారు కదండి, ఇలా పట్టుకొని ఇరిగిపోవాలన్నమాట. అలాగా అప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇంకా చాలామంది అయితే మాత్రం కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ పాలు వేస్తారు, గుడ్డు వేస్తారు, ఇంకా కొబ్బరికాయ కూర కూడా చాలామంది వేస్తారు. నేనైతే అవన్నీ వేయలేదు. చూసారు కానీ నేను ఒక పక్క వేస్తుంటే ఒక పక్క నుండి తరుగుతుంది పిండి అయితే మాత్రం. చూడండి, ఇంకా పిండి తరిగిన కొద్దీ పువ్వులు అయితే మాత్రం ఇంత వచ్చాయి. చూసారు కానీ లాస్ట్ పిండి ఎంత అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత అయితే మా అమ్మగారు అయితే మాత్రం కొన్ని ఇవేం కాదు, ఇంకా ఎక్కువ వచ్చాయి, క్యాన్కి వచ్చాయి. మా అమ్మగారు అయితే క్యాన్కి సర్దేశారు. తర్వాత అయితే పిండి అయిపోయింది, నా పని కూడా చూసారు కదండి అయిపోవచ్చింది లాస్ట్కి అయితే మాత్రం. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయండి గులాబీ పువ్వులు మీకు ఎలాగొచ్చాయో.